మీ మాటలు చెప్పనై ఉండగా మరి తండ్రి సమయోచితమైన జ్ఞానమును మీ పరిశుద్ధాత్మను తోడు సహాయమును మరి తండ్రి దయఫలింప చేయమని కృప చూపమని లేఖనములందు నిత్య జీవము కలదు నాయన. భూమి ఆకాశములు గతించిపోయినా తండ్రి మీ మాటల్లో ఒకటిను తప్పిపోదు నాయన. నిత్య జీవాన్ని అనుగ్రహించేటటువంటి నిత్య జీవపు ఊటలు కలిగినటువంటి మరి తండ్రి అమూల్యమైనటువంటి విలువైనటువంటి మీ మాటలను ధ్యానిస్తుండగా మా మనోనేత్రములను మేము వెలిగించుకోగలుగుటకు మా ఎడల కృప చూపమని తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి బ్రతుకు కాలములో మరి తండ్రి మేము మరి తండ్రి మీకు విధేయులైనటువంటి పిల్లలుగా మరి తండ్రి మీ చిత్తానికి అనుకూలముగా మరి తండ్రి మా బ్రతుకులను మలుచుకొని మరి తండ్రి మీ చిత్తాన్ని ఇక్కడ జరిగించి మీరు మాకు మరి తండ్రి ఇస్తాననేటటువంటి లేదా ఇస్తానని మరి తండ్రి వాగ్దానం చేసిన ఆ పరిశుద్ధమైనటువంటి ఆ అమూల్యమైనటువంటి విలువైనటువంటి మరి తండ్రి ఆ మహాలోకాన్ని మరి తండ్రి చేరుకునేటటువంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన మీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఏమండి దుష్టత్వాన్ని చూసి ఆనందించేటటువంటి దేవుడు కాడండి. చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. దేవుడు ఏం చేశాడయ్యానంటే ఆదామవ్వలను ఏదేను తోటలో ఏమండి వాళ్ళని కలుగజేసిన తర్వాత వాళ్ళకు ఒక పరీక్ష పెట్టాడు. నా మాట వింటారో లేదో అని, అంటే నాకు విధేయులై బ్రతుకుతారో లేదో. ఏమంటే వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, వాళ్ళు జాగ్రత్తగా ఉంటారో లేదో అని చెప్పి దేవుడు ఏం చేశాడయ్యానంటే మీరు ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినండి కానీ మంచి చెడులను తెలిపేటటువంటి ఈ వృక్ష ఫలం జోలికి మీరు వెళ్ళొద్దు అని చెప్పి అన్నాడండి. కానీ దేవుడు ముందుగానే చెప్పాడు, మీరు పొరపాటున తినేస్తే ఏమవుతుందంటే ప్రమాదం ఏంటంటే మీరు నిశ్చయముగా చతురు, అంటే ఆధ్యాత్మికంగా లేదా నాతో సహవాసం కలిగినటువంటి మీరు ఏమైపోతారు, దాన్ని కోల్పోయేటటువంటి మరి పరిస్థితి వాటిల్లుతుంది, కాబట్టి జాగ్రత్త అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడండి. కానీ ఆ ఇన్స్ట్రక్షన్ని ఏమంటే ఫాలో అయ్యే విషయంలో ఆదామవ్వలు ఏమయ్యారంటే వాళ్ళు విఫలమైనట్టుగా, సాతాను వాళ్ళను మోసపరిచినట్లుగా మనం అక్కడ ఆదికాండంలో చూస్తాం. వెంటనే ఆదాముని ఆవును ఏం చేశాడంటే అక్కడి నుండి వెలగొట్టేశాడండి ఆయన. ఎందుకనంటే నా మాటను మీరితే ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం కోల్పోతారో వాళ్ళకు తెలియాలి అని ఏదైనా తోటలో నుండి వాళ్ళను బయటికి పంపించేసినట్లుగా మనం ఆదికాండంలో మనం చూడవచ్చు. ఏమండి, ఎందుకంటే అప్పటి వరకు ఎంతో నెమ్మదిగా ఉన్నారు, అప్పటి వరకు కష్టం అంటే ఏంటో ఏమండి మరి బాధ దుఃఖము ప్రయాస ఏమండి ఇవి తెలియనటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా ఏదైనాలో నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమర్థమవుతుంది చెప్పండి, అయ్యో దేవుని మాట మేము మీరాము, దేవుని మాట మేము మీరకుండా ఉంటే మాకు ఈరోజు ఈ కష్టం వచ్చేది కాదు కదా అని వాళ్ళు తెలుసుకోవాలి. కనుక వాళ్ళని ఏం చేశాడు, అక్కడి నుండి ఏదైనా తోటలో నుండి ఏమండి వాళ్ళను బయటికి పంపించేశాడు. తర్వాత ఏమంటే వచ్చేటటువంటి మనుషులందరినీ ఆయన పరిశీలించుకుంటూ ఏమంటే వాళ్ళ హృదయాలలోనికి తొంగి చూసినప్పుడు ఆయనకు విధేయులైనటువంటి మరి పిల్లలు ఎవరైనా సరే ఆయన యందు నమ్మకం ఉంచి విధేయులైనటువంటి పిల్లలు ఎక్కడైనా కనపడతారని చూసినప్పుడు చివరికి ఏమంటే ఆదికాండం 6వ అధ్యాయం మనందరికీ తెలిసిందే, భూమి మీద తాను నరులను ఎందుకు సృజించానని ఏమంటే ఆయన మనస్తాపం ఏమంటే అంటే బాధపడేటటువంటి హృదయంలో నొచ్చుకునేటటువంటి స్థితిలోనికి మనుషులు వచ్చేసారండి. అప్పుడు దేవుడు ఏం చేశాడయ్యానంటే ఏమంటే భూమి మీద స్కాన్ చేసి ఏమంటే నోవాహు గారిని ఏం చేశాడంటే ఆయన కనుగొన్నాడు. నోవాహు గారితో ఏం చెప్తున్నాడో ఒకసారి మీరు చూడండి. ఆదికాండం 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము అందులో 13వ వచనం ఒకసారి మీరు చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిన వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. అంటే ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏంటని అంటే ఇక భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ నేనేం చేస్తాను, ఇక నేను శిక్షిస్తాను, ఇక నాశనం వైపుకు నాశనంలోనికి వాళ్ళని పంపించేస్తాను అని
మరి నీతిమంతుడైనటువంటి నోవాహు గారిని మనం గమనించినట్లయితే ఆయన ఏమండి ఒక సురక్షితమైనటువంటి ఒక చోటుకు మరి ఒక సురక్షితంగా అతన్ని కాపాడాలి గనుక, రక్షించాలి గనుక ఒక సురక్షితమైనటువంటి ఒక ప్రాంతానికి లేదా ఒక చోటుని నా కుమారుడికి నేను ఏర్పరచాలి. ఎందుకంటే మరి అనీతిమంతులను శిక్షించేటప్పుడు ఈ నీతిమంతుడు మరి వాళ్ళతో పాటు మరి శిక్షకు గురి కాకుండా ఉండాలనంటే ఈ నీతిమంతుడు ఏమవ్వాలి, లేదా అనీతిమంతులకు శిక్ష అమలవుతున్నటువంటి ఆ టైంలో నీతిమంతులు ఏమవ్వాలి, తప్పింపబడాలి, కాపాడబడాలి. కాబట్టి నా కుమారుడికి నేనేం చేయాలి, ఒక సురక్షితమైనటువంటి ఒక చోటు లేదా ఒక సురక్షితమైనటువంటి ఒక ప్రాంతానికి నా కుమారుడిని, అంటే ఈ జలప్రలయం నుండి నా కుమారుణ్ణి తప్పించాలి. అతనికి ఏం కాకూడదు, అతనికి అతని కుటుంబానికి ఏం కాకూడదు. అందుకనే కింద ఏమని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు చూడండి 14వ వచనంలో, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. ఏమండి అంటే ఒక ఓడను సిద్ధం చేసుకోమన్నాడు. అది రక్షణ ఓడ. నువ్వు నీ కుటుంబం కాపాడబడాలని అంటే మీరు అందులోనికి వెళ్ళాలి. ఈ ప్రళయం నుండి మీరు తప్పింపబడాలనంటే అది మీకు సురక్షితమైనటువంటి మరి నావ లేదా సురక్షితమైనటువంటి ఓడ. అందుకనే ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రులను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలోకి ప్రవేశించిరి. అంటే సురక్షితమైనటువంటి ఏమండి వాళ్ళు భద్రంగా ఉండటానికి ఏమండి దేవుడు సెలవిచ్చినట్లుగా నోవాహు గారు ఒక ఓడను మరి ఆయన నిర్మించటం, ఆ ఓడలోనికి వెళ్ళిపోయారండి. వాళ్ళు సురక్షితంగా ఏమయ్యారు చెప్పండి, ఆ ప్రళయం నుండి, జల ప్రళయం నుండి కాపాడబడ్డారు. వెరీ గుడ్. నెక్స్ట్ ఇలాంటి సందర్భమే మళ్ళీ మనకు ఒకటి కనపడుతుంది. అదే ఏంటయ్యానంటే సొదొమ గొమొర్రా. తెలుసు కదండి సొదొమ గొమొర్రా. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను గురించినటువంటి మొర, అంటే ఆ పట్టణంలో నివసిస్తున్నటువంటి ఆ చోటున నివసిస్తున్నటువంటి మనుషుల యొక్క ఘోరం అంటే వాళ్ళు చేసేటటువంటి దురాగతాలు ఏమైపోయాట, బహు భారమైనవి. వాళ్ళు పరిపూర్ణంగా చేశారో లేదో నేను పరీక్షించి ఇప్పుడు నేనేం చేస్తానంటున్నాడు ఆయన, అగ్ని గంధకములతో వాళ్ళని అందరినీ నేను నాశనంలోనికి పంపించాలని అనుకుంటున్నాను. వాళ్ళని ఇక్కడ డిస్ట్రాయ్ తప్పింపబడాలి. ఆయనకేం కాకూడదు, అతన్ని బట్టి అతని కుటుంబానికి ఏమి కాకూడదు. కాబట్టి ఇప్పుడు అక్కడే ఉన్నాడు అనుకోండి సొదొమ గొమొర్రాలో, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, నా కుమారుడు నీతిమంతుడైన నా కుమారుడు అనీతిమంతులకు శిక్ష అమలు పరచబడుతున్నటువంటి ఆ సమయంలో అక్కడే ఉంటే ఏమైపోతాడు, నాశనం అయిపోతాడు వాళ్ళతో పాటు. కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి, కాపాడబడాలి, రక్షించబడాలి. కాబట్టి ఒక సురక్షితమైనటువంటి ఒక ప్రాంతానికి లేదా ఒక చోటుకి నేను చేర్చాలి. అందుకనే దేవదూతలు మరి లోతు గారి ఇంటికి మరి రావటం, మరి లోతు గారిని మరి వెనక్కి తిరిగి చూడకుండా నువ్వు అలాగే నీ భార్య నీ పిల్లలు పరిగెత్తండి అని అన్నప్పుడు లోతు గారు ఏమని అంటున్నారో ఒకసారి ఆదికాండం 19వ అధ్యాయం అందులో 20వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండము 19వ అధ్యాయం 20, 21, 22 వచనాలు చదువుకుందాం మనం. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయములో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేను ఏమీ చేయలేనా, నీవు అక్కడికి చేరు వరకు, నువ్వు ఆ సురక్షితమైనటువంటి ప్రాంతానికి చేరు వరకు నేను ఇక్కడ ఏమీ చెయ్యను. అంటే ఇప్పుడు లోతు గారు కూడా ఏమయ్యారు చెప్పండి, ఆయనను బట్టి ఆయన కుటుంబం ఏమైంది, అంటే ఆ ప్రమాదం నుండి ఏమైంది, కాపాడబడిందండి. ఒక సురక్షితమైనటువంటి ప్రాంతానికి మరి వాళ్ళు చేరుకున్న తర్వాత లేదా మీరు అక్కడికి చేరుకునేంత వరకు నేనేమి చేయలేను. ఆ ప్రాంతం పేరేంటి చెప్పండి,
ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను. అంటే నీతిమంతులను ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? కాపాడుతున్నాడండి. అంటే నీతిమంతులు ఉన్నటువంటి ఏమండి ఆ పరిసర ప్రాంతాలు కానివ్వండి, ఏమండి లేకపోతే నీతిమంతులు ఉండేటటువంటి ఆ చోటు ఏమండి అక్కడ ఏమంటే పాపం విస్తరిస్తున్నప్పుడు అక్కడ దేవుని యొక్క ఉగ్రత ఏమంటే రాబోతున్నటువంటి తరుణములో దేవుడు ఆయన పిల్లల్ని ఏం చేస్తున్నాడు? ఆ ప్రాంతం నుండి లేకపోతే ఆ పరిస్థితుల నుండి ఏమండి లేకపోతే ఆ అట్మాస్ఫియర్ నుండి వేరే సురక్షితమైనటువంటి ప్రాంతానికి ఏం చేస్తున్నాడు ఆయన? తీసుకుని వెళ్తున్నాడండి. తర్వాత ఏమంటే కాలం ఏమండి గడుచుకుంటూ, అంటే తరాలు గడుచుకుంటూ మనం గమనించినట్లయితే ఏమండి ఈ లోకమంతా ఏమైపోయిందయ్యా అంటే, లోకంలో ఎక్కడ చూసినా తరాలు మారిన మనుషుల తత్వాలు మారట్లేదండి. అవే ఏమండి అవే దుష్ట క్రియలు, అవే చెడ్డ తలంపులు. ఇక యేసుక్రీస్తుల ప్రభువారు వచ్చినప్పుడు కూడా పరిస్థితి ఎలా అయిపోయిందనంటే ఏమంటే ఒకసారి ఆయనే చెప్తున్నాడు చూడండి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, నీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనస్సు పొందియుందురు. అంటే ఏమండి ఆయన ఎన్ని అద్భుత కార్యాలు చేసినా ఏమండి ఎంతగా వాళ్లకు దేవుని వాక్యాన్ని ప్రకటించినా మారారా వాళ్ళు? మారలేదండి వాళ్ళు. మీకు అర్థమవుతుందమ్మా మీకు? వారు మార్పు నొందలేదు వాళ్ళు. ఇంకా కింద ఏమంటున్నాడు చూడండి 15వ వచనంలో, ఓ కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడేదవా, నీవు పాతాళము వరకు దిగి పోయేదవు. అంటే ఆయా పట్టణాల యొక్క ఏమండి స్థితి ఎలా ఉందో చెప్పండి? మార్పు నొందనటువంటి స్థితి. దేవుడు ఏమండి కల్పించేటటువంటి రక్షణ ఏదైతే ఉన్నదో, లేదా దేవుడు కోరుకుంటున్నటువంటి గుణగణాలను ఏమండి కలిగి ఉండవలసింది పోయి దేవునికి అవిధేయులుగా, దేవునికి లోబడనటువంటి వారుగా ఉన్నారు. అందుకని యెరూషలేమును గురించి కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనందరికీ తెలిసిందే. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము అందులో 37వ వచనం చూడండి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని యుంటిని గాని మీరు వల్లకపోతిరి, మీరు లోబడ నొల్లకపోతిరి. అంటే ఏమండి ఓ కొరాజీనా కానివ్వండి, బెత్సయిదా కానివ్వండి, కపెర్నహూము కానివ్వండి, లేకపోతే యెరూషలేము కానివ్వండి, ఏమండి అక్కడ ఉండేటటువంటి ఏమండి ఆ ప్రాంతాలన్నీ ఎలా ఉన్నాయి చెప్పండి? ఏమండి దేవునికి విధేయులుగా ఉన్నారా? లేదండి, అవిధేయులుగానే ఉన్నారండి. ఇక చివరికి యేసుక్రీస్తుల ప్రభువారు నేను భూమి మీదకు వచ్చే నాటికి మనుషులలో నేను విశ్వాసమును కనుగొనునా. ఎందుకన్నాడు ఆ మాట ఆయన? అంటే రాబోయే కాలములో విశ్వాసం అనేది ఏమవుతుంది? సన్నగిల్లిపోతూ ఉంటుంది. మనుషులు ఎక్కువగా ఏమవుతారు? చెడుకు ప్రేరేపితులవుతారు, ఎక్కువగా చెడిపోతారు. ఎక్కువగా ఏమైపోతారు? చెడిపోతారు. మరి ఈ దేశాలన్నీ చెడిపోయినప్పుడు, అంటే ఆయా దేశాలలో ఉన్నటువంటి ఏమండి పరిస్థితులన్నీ బొత్తిగా పాడైపోయి మనుషులందరూ ఏమండి ఇక చెడు మార్గంలో ఉన్నప్పుడు ఇక దేవుడు తీసుకుంటున్నటువంటి డెసిషన్ ఏంటో తెలుసా? నీ రెండో రాకడలో, లేదా నీ రెండో భూమి మీదకి నువ్వు అంటే మధ్యాకాశానికి నువ్వు మళ్ళీ వెళ్ళినప్పుడు అప్పుడు ఏమవ్వాలని దేవుడు డెసిషన్ తీసుకున్నాడట. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1
పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం, అందులో 10వ వచనం చూడండి అమ్మా ఒకసారి. 10వ వచనం, అయితే ప్రభు దినం అంటే యేసుక్రీస్తుల ప్రభువారి యొక్క 2వ రాకడలో దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైనటువంటి వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములన్నీ కాలిపోవును. అంటే ఈసారి ఏం యాక్షన్ తీసుకుంటాను అంటున్నాడు ఆయన? మొత్తం ఏమండి పంచభూతములు మికటమైనటువంటి వేండ్రముతో లయమైపోతాయి. ఏమండి ఇప్పుడు మరి పంచభూతములు మికటమైనటువంటి వేండ్రముతో లయమైపోతే ఏమండి మరి అనీతిమంతులను దేవుడు మరి నాశనముకి పంపిస్తున్నప్పుడు మరి అప్పుడు నోవహు గారి కాలంలో నోవహు గారిని మరి తప్పించాడు కదండి. ఒక సురక్షితమైనటువంటి మరి ఓడలోనికి తీసుకెళ్ళి మరి భద్రంగా కాపాడుకున్నాడు కదా. మరి లోతు గారి కాలంలో ఏమండి మరి ఆయన బట్టి ఆయన కుటుంబాన్ని మరి సోయర్ అనేటటువంటి ఆ ఊరు మరి అక్కడికి సురక్షితమైనటువంటి ప్రాంతానికి మరి తీసుకెళ్లి వాళ్ళను తప్పించాడు కదా. మరి ఇప్పుడు క్రీస్తు 2వ రాకడలో మరి లోకమంతా మరి విశ్వాసమును కనుగొనునా నేను. ఇక మనుషులు కూడా ఎలా అయిపోతారట? నారు నాటుచు, ఇండ్లు కట్టుకొనుచు, పెండ్లికిచ్చుకొనుచు, తినుచు, త్రాగుచు, నెమ్మదిగా ఉన్నది, మనకి ఏ విధమైనటువంటి ప్రమాదమే లేదని అనుకుంటూ దేవునికి అవిధేయులుగా ఏమంటే మొత్తం అంతా భ్రష్టులైపోయినప్పుడు మరి యేసుక్రీస్తుల ప్రభువారి యొక్క 2వ రాకడలో ఈ పంచభూతములు మికటమైనటువంటి వేండ్రముతో లయమైపోయి దేవునికి అవిధేయులైనటువంటి వారికి మరి దేవుని ఉగ్రత వారి మీదకి మరి వస్తున్నప్పుడు మరి అప్పుడు నీతిమంతులు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? రావాలి కదండి డౌట్. మరి వాళ్ళని తప్పించాలి కదా. మరి వాళ్ళని ఏ చోటుకు తీసుకెళ్తాడు ఆయన? కింద చెప్తున్నాడండి, ఏమంటున్నాడు చూడండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోయినట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అండర్లైన్ ద వర్డ్ జాగ్రత్త గలవారై ఉండవలెను. ఏమంటున్నాడు ఆయన? ఆశతో అపేక్షించుచు, దేవుని దినపు రాకడ కొరకు ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, అంటే ఆ దినము మీరు ఆ ఉగ్రత దినమందు మీరు తప్పింపబడాలనంటే మీరు ఒక సురక్షితమైనటువంటి మరి ఒక చోటుకి లేకపోతే ఒక సురక్షితమైనటువంటి ఒక ప్రాంతానికి మీరు చేరుకోవాలనంటే ఏమని అంటున్నాడు ఆయన? పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అలా మీరు ఉంటే అలనాడు మరి నోవాహును ఎలాగైతే మరి ఓడలోనికి పంపించి కాపాడుకున్నాడో, ఎలాగైతే లోతును సొదొమ గొమొర్రా నుండి మరి సోయార్ అనే ఊరికి ఏమంటే సురక్షితమైన ప్రాంతానికి ఏమండి తప్పించుకొని అక్కడికి వెళ్ళేలాగా, ఒక సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళేలాగా మరి దేవుడిని ఉగ్రత ఉన్నటువంటి ఆ ప్రాంతం నుండి ఎలాగైతే తప్పింపబడ్డాడో అలాగే దేవుని దినపు ఏమండి ఆ రాకడ, దేవుని దినపు ఉగ్రత మరి క్రీస్తు 2వ రాకడలో ఏమండి కుమ్మరింపబడుతున్నటువంటి ఆ టైములో ఆ దినమున మీరు తప్పింపబడాలన్నా, మీరు రక్షించబడాలన్నా, ఒక సురక్షితమైనటువంటి ప్రాంతానికి వెళ్ళాలన్నా మీరు ఎలా ఉండాలంటున్నాడు ఆయన? పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఉంటే అప్పుడు మీరు కూడా ఒక సురక్షితమైనటువంటి ప్రాంతానికి చేరుకుంటారు. ఎక్కడండి అది? ఆస్ట్రేలియానా, అంటార్కిటికానా అనకండి. ఎందుకంటే పంచభూతములు మికటమైనటువంటి వేండ్రముతో లయమైపోతాయి. భూమి దాని మీద ఉన్న సమస్త కృత్యములు కాలిపోతే పక్కన ఉన్న జూపిటర్ మీదకో మార్స్ మీదకో కాదు నేను తీసుకెళ్లేది. ఇక ఈ వలయం నుండే, ఇక ఈ వలయం ఈ మధ్యాకాశం, ఎందుకంటే భూమే, మీరు వింటున్నారు కదండి, భూమి విశ్వానికి కేంద్రస్థానం ఏది చెప్పండి? భూమి. ఇప్పుడు మరి భూమే ఏమంటే కాలిపోతే, పంచభూతములు మికటమైనటువంటి వేండ్రంతో లయమైపోతే మరి ఇంక అప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఇంకప్పుడు మేము సురక్షితంగా ఏ ప్రాంతానికి తరలింపబడతాం అని అంటే అదే చెప్తున్నాడు చూడండి 13వ వచనంలో. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. మనం మాత్రం ఒక సురక్షితమైనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతామని అంటున్నాడండి.
ఒక పరిశుద్ధ పట్టణం అనేది ఒకటి ఉంది, అదే ఏమండి దేవుడు ఉండేటటువంటి లోకం. వెరీ గుడ్, అదే పరలోకము. అర్థమైంది కదమ్మా మీకు? నీతిమంతులందరూ ఒక సురక్షితమైనటువంటి ఏమండి ప్రాంతం. అక్కడ రాత్రి ఉండదు. ఇప్పుడు భూమి మీద ఏమండి వెలుగిచ్చుటకు, పగలు వెలుగిచ్చుటకు ఏమండి పెద్ద జ్యోతి, అంతే కదా సూర్యుడు. రాత్రి ఎందు వెలిగించుటకు చిన్న జ్యోతి చంద్రుడు. ఇంకా సూర్యుడు చంద్రుడితో పని లేదు అక్కడ. ఎందుకంటే ఆ లోకం ఎలా ఉందట ఏమండి దేవుని మహిమతో అది ప్రకాశించుచున్నటువంటి లోకం. గొర్రెపిల్ల అక్కడ దీపం అని అంటున్నాడు. చూడండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. ఇంకా ఏమంటున్నాడు చూడండి 25వ వచనం. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఎంత మాత్రమును వేయబడవు అని 27వ వచనంలో ఒక మాట చెప్తున్నాడండి. ఎవరంట అసురక్షితమైనటువంటి ప్రాంతాలకు అసురక్షితమైనటువంటి ప్రాంతానికి లేదా పరిశుద్ధమైనటువంటి లేదా పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం, అందులోనికి ఎవరట తరలింపబడేది, ఎవరంట వెళ్ళేది? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. అర్థమైంది కదమ్మా? అయితే మరి ఆ ప్రాంతంలో లేదా ఆ పరిశుద్ధ పట్టణంలో ఏమండి ప్రవేశించాలని అంటే ఏమండి క్రీస్తు రెండో రాకడలో ఏమండి ఆ పరిశుద్ధ పట్టణంలోనికి మనం ప్రవేశిస్తామండి. కానీ మరి ఇప్పుడు ఇక్కడ భూమి మీద ప్రతి తరములోనూ ఏమండి పరిస్థితులు ఎలా ఉన్నాయి భూమి మీద చెప్పండి ఏమండి? క్రీస్తు రెండవ రాకడలో మొత్తం ప్రపంచంలో ఎటు చూసినా అవిశ్వాసం, దేవునికి అవిధేయులు అని మీరు అంటున్నారు కదా. విశ్వాసమును కనుగొనునా, అప్పుడు ఆయన వస్తాడు, ఆయన వారిని అందరినీ ఒక సురక్షితమైనటువంటి ప్రాంతానికి తీసుకెళ్తారని అంటున్నారు. వెరీ గుడ్, బాగుందండి, బాగుంది. మరి ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా ఏం కనపడుతుంది చెప్పండి లోకంలో? ఏమండి ఇప్పుడు కూడా లోకంలో ఎక్కడ చూసినా మనకి ఏం కనపడుతున్నాయి చెప్పండి? మీరు ఏ దేశాన్ని తీసుకున్నా ఆ దేశంలో ఏమండి మీరు వార్తలు చదువుతున్నారు కదా ఏమండి, న్యూస్ పేపర్లో కానివ్వండి, లేకపోతే ఏమండి సోషల్ మీడియాలో కానివ్వండి, లేకపోతే ఏమండి మీడియా ఛానల్స్లో కానీ ఆయా దేశాలలో ఏం జరుగుతున్నాయి చెప్పండి? మోసాలు, ఏమండి నేరాలు, అంటే గొడవలు, హత్యలు, మానభంగాలు, వ్యభిచారాలు, ఇవే కదండి. మరి ఇప్పుడు కూడా మరి సమాజం పాడైపోయింది కదండి. మరి ఇప్పుడు క్రీస్తులోనికి ఆయన సురక్షకుడిగా అంగీకరించి మరి క్రీస్తులోనికి వచ్చాం కదా ఆయన పిల్లలుగా. జాగ్రత్తగా వినాలమ్మా. మరి ఇప్పుడు మనం క్రీస్తులోనికి వచ్చాం కదా, క్రీస్తుని మరి సురక్షకుడిగా మనం అంగీకరించాం కదా. మరి ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ మరి ఎక్కడ చూసినా చెడే కదా. మరి ఇక్కడ ఈ భూమి మీద ఏ సురక్షితమైనటువంటి ప్రాంతానికి ఇప్పుడు మమ్మల్ని తరలిస్తున్నాడండి ఆయన? అవునంటారా కాదంటారా? భూమి మీద ఎక్కడ చూసినా చెడే. మరి ఇప్పుడు రక్షించబడ్డాము, మరి ఇప్పుడు ఒక సురక్షితమైనటువంటి ప్రాంతం ఏది? తిరిగి లోకంలోనికి కలిసిపోకుండా, జాగ్రత్తగా వినాలి, తిరిగి లోకంలోనికి కలిసిపోకుండా ప్రాచీన స్వభావాన్ని మళ్ళీ అది మనలో మళ్ళీ రాకుండా మరి నూతన స్వభావాన్ని ధరించుకొని దేవునికి ప్రియమైనటువంటి పిల్లలుగా మరి ఈ లోకంలో బ్రతకటానికి మరి ఒక సురక్షితమైనటువంటి మరొక ప్రాంతం దేవుడు ఇక్కడే పెట్టుంటే పోయేదండి.
అని ఏమంటే మీకు ఏమన్నా అనిపిస్తే ఆ ఏర్పాటు కూడా చేశాడండి ఆయన. ఆ ఏర్పాటు కూడా ఆయన చేశాడు. ఏమండి దాని గురించిన ప్రవచనం కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై, ఏమండి శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్క చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఏమండి దీన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే దావీదు గారు ఏమండి ఆయన కీర్తనల రూపంలో ఏమండి వర్తమాన అలాగే భవిష్యత్ కాలాలకు ఏమండి సూచించేటటువంటి మాటలను ఏమండి ఆయన ప్రవచించడం జరిగింది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై అని అంటున్నాడండి. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై. మాన్పివేయుటకై అంటే అరే వాడు నీ మీదకి రాబోతున్నాడు రా, నేనే ఏం చేశాను, ఆపాను. నేనే నచ్చజెప్పి ఏం చేశాను, ఆపాను. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై. మాన్పివేయుటకై ఎప్పుడు మాన్పివేస్తారు, లేదా ఎప్పుడు ఏమంటే ఆపటం జరుగుతుంది? వాళ్ళను ఎప్పుడు ఆపటం జరుగుతుంది చెప్పండి? వాళ్ళు మారినప్పుడు ఆగుతారు. అవునంటారా కాదంటారా? మీకు అర్థమవుతుందమ్మా మీకు? శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై అని అంటున్నాడండి. అంటే ఇంతకీ దేవునికి శత్రువులు ఎవరు? ఈ లోక స్నేహం, దేవునితో వైరం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహం ఏమండి దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడైనను ఈ లోకముతో స్నేహము చేయ గోరునో వాడు దేవునికి శత్రువగును. ఏమండి రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా, నేనెప్పుడు శత్రువునై ఉన్నానని అనుకోవద్దు మీరు. ఒకప్పుడు మన స్థితి ఏంటి చెప్పండి? లోకముతో స్నేహం చేసిన వాళ్ళం. అవునంటారా కాదంటారా? లోకాశలు, లోకములో ఉన్నదంతయు నేత్రాశయు శరీరాశయు జీవపుడంబమే. అవునంటారా కాదంటారా? వాటిలో పడి దేవునికి విధేయులంగా ఉన్నామా, అవిధేయులంగా ఉన్నామా? అవిధేయులముగానే ఉన్నామండి. దేవునికి అవిధేయులుగా లోకాన్ని స్నేహించి లోక ఆశలతో కొట్టుమిట్లాడుతున్నటువంటి దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి మనల్ని ఆయన ఏం చేశాడు? ఆయన కుమారుని మరణము ద్వారా, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? మనం సమాధానపరచబడ్డాం. మనం దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి మనం ఇప్పుడు ఏమైపోయాం? ఆయనతో సమాధానపడ్డాం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తుల ప్రభువారి ద్వారా. అర్థమవుతుందమ్మా మీకు? పగ తీర్చుకోవాలనేటటువంటి లేదా ఆ ఉద్దేశాలతో, ఆ భావాలతో ఉన్నటువంటి మనల్ని ఆయన ఏం చేశాడు? మార్చేశాడు. ప్రేమ, కరుణ, జాలి, దయ అనేటటువంటి గుణగణాలు మనం కలిగి ఉండాలని శత్రువులను ఏమండి పగ తీర్చుకున్న వారిని ఏం చేశాడట ఆయన? మాన్పివేయుటకై. నీ విరోధుని బట్టి అని ఉంది కింద చూడండి, కింద వచనంలో ఏముంది? నీ విరోధులను బట్టి. అంటే ఏమండి దేవుడు కొరకు లేదా దేవునితో సమాధానపడి దేవునితో ఏమండి సమాధానపడినటువంటి ఆయన పిల్లలను ఏమండి దేవుడు కాపాడుకోవటానికి, మరి దేవునికి విరోధైనటువంటి అపవాది ఎక్కడ ఆయన పిల్లలను మళ్ళీ తిరిగి దేవునికి శత్రువులుగా
మళ్ళీ మార్చేస్తాడో అని ఏం చేశాడట దేవుడు? ఏమనుందమ్మా అక్కడ కీర్తనల గ్రంథం 8:2 నీ విరోధులను బట్టి. మన విరోధి ఎవరండి? గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదునా అని వెదగుతూ తిరుగులాడుచున్నాడు. ఎవరు? అపవాది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. విరోధి ఉన్నాడు గనుక నాతో సమాధాన పడినటువంటి లేదా నా పిల్లలుగా బ్రతకటానికి నా దగ్గరకు వచ్చినటువంటి లేదా నన్ను ఆశ్రయించినటువంటి వీరిని ఒక విరోధి ఉన్నాడు, వాడి సమూహం ఉన్నది. వాళ్ళ బారిన పడకుండా ఉండటానికి ఆయన ఏం చేశాడట? బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించితివి. దుర్గం అంటే ఏమండి? పూర్వపు రోజుల్లో రాజులు ఏం చేసేవాళ్ళు అంటే ఒక ఎత్తైనటువంటి ప్రాంతాలలో కోటలు కట్టుకునేవాళ్ళు. ఏం కట్టుకునేవాళ్ళు? కోటలు. ఎందుకంటే శత్రువులు వాళ్ళ మీద దాడి చేసినప్పుడు అంత ఈజీగా దొరికిపోకుండా ఉండటానికి ఒక సురక్షితమైనటువంటి ప్రాంతం అది. మీకు అర్థమవుతుందమ్మా మీకు? దుర్గము అని అంటే ఏంటి చెప్పండి? ఎత్తైన చోట ఒక సురక్షితమైనటువంటి ప్రాంతముగా కట్టుకున్నటువంటి కోట. అప్పుడప్పుడు తుఫాన్లు కానీ ఏమన్నా వస్తాయని హెచ్చరించినప్పుడు ప్రభుత్వం వారు ఏం చేస్తారు? వాళ్ళని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలిచ్చినట్లు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడనంటే మరి శత్రువులుగా మరి పగ తీర్చుకునేటటువంటి వారిగా ఉన్నటువంటి వారిని మాన్పించి వారు తన విరోధి యొక్క బారిన పడకుండా మళ్ళీ తిరిగి ఆయనకి శత్రువులు కాకుండానట్లు బాలుల యొక్కయు చంటి బిడ్డల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. అంటే నీ ఒక సురక్షితమైనటువంటి ఒక చోటును, లేకపోతే నువ్వు ఒక సురక్షితమైనటువంటి ఒక కోటను లేదా ఒక సురక్షితమైనటువంటి ఒక దుర్గాన్ని నువ్వేం చేశావు? స్థాపించావు. ఇంతకీ ఏంటది? ఈ ప్రవచన నెరవేర్పు ఎక్కడ జరిగింది? ఇది ప్రవచనం కదండి. దీని నెరవేర్పు ఎక్కడ జరిగిందో మనం చూడాలి. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయం. అందులో ఈ సందర్భం యేసుక్రీస్తుల ప్రభువారు మరి యెరూషలేము మరి ఆ పట్టణంలోనికి వెళ్ళేటప్పుడు ఒక గాడిద పిల్లను తెమ్మని దాని మీద మరి ఆయన కూర్చొని వెళ్తున్నప్పుడు మరి దారి పొడుగున జనాలు ఏం చేశారట? బట్టలను పరుస్తూ, అలాగే మళ్ళీ ఏం చేశారట వాళ్ళు? దావీదు కుమారునకు జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోత్తమైనటువంటి స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆ టైంలో ఏం జరిగిందో ఒకసారి మీరు 15వ వచనంలో చూడండి. అదే అధ్యాయం 15వ వచనంలో, కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను అని ఇంతకుముందు మీరు చదువుకున్నారే కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం, అదే రిపీట్ అవుతుంది చూడండి. ఇక్కడ బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరు ఎన్నడూనూ చదవలేదా అని వారితో చెప్పి. ఇప్పుడు ఇదే సందర్భం ఒకసారి లూకా గారు రాసిన సువార్తలో ఎలా ఉందో చూద్దాం. లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయం. అందులో ఒకసారి 34వ వచనం చూడండి అమ్మ. ఒకసారి 35. తర్వాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోత్తమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో దేవుణ్ణి స్తోత్రము చేయసాగిరి. ఆ టైంలో ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు 39వ వచనంలో
ఆ సమూహములలో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఇక్కడ ఏమనుంది చెప్పండి? అక్కడ బాలురు అని ఉంది, ఇక్కడ నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా అనుందండి. అదే సందర్భం. ఏమండి, యేసుక్రీస్తుల ప్రభు వారు ఏమండి శిష్యులను ఏమని అన్నాడు? పసి బాలురు అని చెప్పి అన్నాడండి. పసి బాలురులు. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం. ఒకరోజు ఏమండి దెయ్యములు కూడా నీ నామమును మాకు లోబడుచున్నవని వచ్చారండి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. ఆయనను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి అని అంటున్నాడండి. ఎవరితో? శిష్యులతో. కింద ఏమంటున్నాడు చూడండి ఇప్పుడు ఆయన 21వ వచనంలో, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి, అండర్లైన్ ద వర్డ్, పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. ఎందుకు శిష్యులను పసిబాలులను అంటున్నాడు ఆయన? వయసును బట్టి కాదండి. ఏమండి, దుష్టత్వము విషయమై ఏమండి వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? పసిబాలులుగా ఉన్నారండి. దుష్టత్వము విషయమై వారు మనసు మారిపోయింది. వయసును బట్టి పెద్దవాళ్ళే, బుద్ధిలో కూడా పెద్దవాళ్ళే, కానీ దుష్టత్వం విషయమై పసిబాలురులు అయిపోయారండి వాళ్ళు మనస్సును బట్టి. ఇప్పుడు మరి ఈ బారులను బట్టి, పసిబారులను బట్టి ఆయన ఏం చేశాడట? ఒక దుర్గమును స్థాపించాడు. ఏంటా దుర్గం? వెరీ గుడ్, సంఘం అండి. అది మీకు అర్థమవుతుందో లేదో? పాపం పెచ్చి పెరిగిపోతున్నటువంటి ఈ సమాజములో ఆయా తరాలలో ఏమంటే దేవునికి విధేయులైన వాళ్ళు ఉంటారు, దేవునికి అవిధేయులైనటువంటి వాళ్ళు కూడా ఉంటారండి ఈ భూమి మీద. పాపం పెచ్చు పెరుగుతున్నప్పుడు దేవునికి విధేయులైనటువంటి నీతిమంతులు తిరిగి లోకంలో కలిసిపోకుండా ఉండాలి అని అంటే ఏమండి విశ్వసించిన వీళ్ళందరూ ఒకటిగా చేరాలి, విశ్వసించిన వీళ్ళందరూ ఒకటిగా కూడాలి, నన్ను ఆరాధించాలి. సంఘం ఇది ఒక ఆశ్రయ దుర్గం. మీకు అర్థమవుతుందో లేదో? అందుకనే యేసుక్రీస్తుల ప్రభువు ఏమన్నారు? యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఆయన. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఇంతకీ ఏంటి ఆయన శరీరం అనేటటువంటి దేవాలయము? ఎఫ్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఎఫ్సీయులకు రాసినటువంటి పత్రిక ఎఫ్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము. ఆ సంఘము ఆయన శరీరము. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి? ఆశ్రయ దుర్గం ఏది? సంఘం అండి. అందుకనే ఏమండి సంఘంలో ఏముండాలి చెప్పండి? పరిశుద్ధుల సంఘములో దేవుడు సమాధానానికే కర్త గాని అల్లరికి కర్త కాడని అన్నాడండి. ఎందుకు రాయించాడు ఆ మాట? సమాజంలో ఏవైతే కనపడుతున్నాయో అవి సంఘంలో కనిపించటానికి వీల్లేదు. ఎందుకంటే ఇది ఒక ఆశ్రయ దుర్గం, ఇది ఒక సురక్షితమైనటువంటి ప్రాంతం. దేవుని పిల్లలు లోకములో ఎవరైతే లోకములో నుండి పాపము లోకంలో మనకి కనిపించేటటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అనేటటువంటి ఆశలతో కొట్టుమిట్లాడుతున్నటువంటి లోకంలో కనిపించేటటువంటి ఆ విపరీతమైనటువంటి వికృతమైనవి నా పిల్లలు వాటి బారిన పడకూడదు. మళ్ళీ తిరిగి వాళ్ళు లోకంలో కలిసిపోకూడదు, వాళ్ళు పడిపోకూడదు ఆధ్యాత్మికంగాని. వాళ్ళు ఒక సురక్షితమైనటువంటి మరి చోటున వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఆధ్యాత్మికంగా బలపడాలి అని విశ్వసించిన వారందరినీ ఏం చేశారు చెప్పండి? నన్ను జ్ఞాపకం చేసుకోవటానికై ఏమన్నాడు ఆయన? ఒక రొట్టెనిచ్చి, ఒక రొట్టె ద్రాక్షరసం. ఎందుకు ఇది? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయమని అన్నాడు.
నేను ఎలాగైతే ఏమండి బ్రతికాను భూమి మీద, మీరు కూడా అలాగే బ్రతకాలి. మీరు సహవాసంలో ఉండాలి. మీకు పాయింట్ అర్థమవుతుందో లేదో? ఎందుకంటే కాలేటటువంటి బొగ్గుల్లో ఉంటేనే బొగ్గు ఏమవుతుంది చెప్పండి అమ్మా? కాలుతూ ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పాను ఈ మాట, మరి మీలో ఎంతమంది గుర్తుందో తెలియదు. పొరపాటున ఏదన్నా కాలే బొగ్గుల్లో నుంచి ఒక బొగ్గును అలా తీసి అలా పక్కన పెట్టండి, ఏమవుతుంది? అది వెరీ గుడ్, ఆరిపోతుందండి. అది మీకు అర్థమవుతుందో? మీకు ఒక్కటిగా ఉంటే తండ్రికి ఒకరోజు ఏమండి 4 కుమారులు ఉన్నారు, 4 కొట్టేసుకుంటున్నారంట. అప్పుడు ఇలా కొట్టుకుంటే వీళ్ళు ఎలాగా అని చెప్పి ఏమండి ఏం చేశాడనంటే ఒక 4 కర్రలు తీసుకొచ్చాడండి. 4 ఏం చేశాడు? కర్ర పుల్లలు తీసుకొచ్చాడు. మరి ఒక 7-8 కర్ర పుల్లల్ని కట్టేశాడు. ఏమండి కట్టేసి పిల్లలందరినీ తీసుకొచ్చి ఇదిగో ఇప్పుడు ఒకసారి దీన్ని పట్టుకోండి, దీన్ని విరగొట్టండి అని అన్నాడండి. ఒక్కొక్కడు టపకొని ఇరిచేశాడు ఒక్కొక్క పుల్లని. తర్వాత ఈసారి కట్టగా కట్టినటువంటి ఈ పుల్లలన్నీ కట్టగా కట్టాడు కదండి, దీన్ని ఏమంటే వాళ్ళ చేతికి ఇచ్చి ఒరే పెద్దోడ నువ్వు దీన్ని విరగొట్టరా అన్నాడండి. వాడు విరగొట్టలేకపోయాడు. ఒరే చిన్నోడ నువ్వైనా, రెండోవాడు నువ్వైనా విరగొట్టరా అని. ఆడు విరగొట్టలేకపోయాడు. 3వ, 4వ విరగొట్టలేనప్పుడు అప్పుడు చివరికి ఏమన్నాడు తెలుసా తండ్రి? ఒరే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అని చెప్పి అడిగాడండి. ఐకమత్యమే మహా బలం. మీరు నా కొరకు ఫలించాలన్నా, ఏమండి నా సామ్రాజ్యం వ్యాప్తి చెందాలన్నా, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి మాటలు, నా సామ్రాజ్యం వ్యాప్తి చెందాలన్నా, మీరు తిరిగి లోకంలో కలిసిపోకుండా ఉండాలన్నా, అలనాడు ఎలాగైతే నేను నోవాహుని ఓడనేటటువంటి సురక్షితమైనటువంటి రక్షణ ఓడలోనికి తీసుకొచ్చానో, లోతును నేను ఎలాగైతే ఏమండి మరి సోయార్ అనేటటువంటి ఆ ఊరికి, ఆ సురక్షితమైనటువంటి ప్రాంతానికి ఎలాగైతే తప్పించి సొదొమ గొమొర్రాలను నాశనం చేశానో, ఈరోజు ఈ పాపం పెచ్చు పెరుగుతున్నటువంటి సమాజంలో నువ్వు తిరిగి లోకంలో కలిసిపోకుండా ఉండాలి అంటే నా మాటలను వినిపింపజేసేటటువంటి సంఘములు నువ్వేమవ్వాలి? కూడుకోవాలి. అందుకని కూడుట మానవద్దని అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు కలిపి ఉంటాయి చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానద్దు, ఒకరినొకడు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు, అండర్లైన్ ద వర్డ్స్, ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలెనని ఆలోచింతము. ఇది నీకు ఆశ్రయదుర్గం. నువ్వు దేవుని కొరకు మండింపబడాలనన్నా, నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందాలన్నా, నువ్వు సంఘం అనేటటువంటి ఈ సురక్షితమైనటువంటి ఈ కట్టుదిట్టమైనటువంటి భద్రతా వలయం, నా భద్రతా వలయంలో నువ్వు ఉండాలి అనేటటువంటి ఉద్దేశముతో ఏం చేశాడట? క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించాడండి ఈ సంఘాన్ని. మీకు అర్థమవుతుందా? మీకు సంఘం అంటే ఏదో చిన్నదిగా తీసుకోవద్దు ప్రియమైన దేవుని వారలారా. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని మీరు అందుకని పరిశీలించాలి. మీరు లోతులలోనికి వెళ్ళి ఆలోచిస్తే సంఘానికి ఎలాంటి పవర్ ఇచ్చాడో తెలుసా? మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము అందులో 18వ వచనంలో ఏమండి ఈ మాట మీరు చదువుతున్నప్పుడల్లా ఏమండి మీకు చాలా ఆలోచింపజేసేటటువంటి మాట ఇది. సంఘానికి ఇవ్వబడిన పవర్ చూడండి ఏమంటున్నాడు ఆయన. 18 మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, అంటే నా ఆశ్రయ దుర్గం. పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవు, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అంటున్నాడంటే మీరు ఆలోచించాలి దీని గురించి. పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను, నీవు భూమి యందు దేనిని బంధించదు అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదు అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను. ఏమండి పరలోకం, పాతాళలోకం ఏమండి, అలాగే మధ్యనున్నది భూలోకం. కానీ ఈ భూలోకములో ఆశ్రయ దుర్గముగా ఏమండి తన ప్రియకుమారుని ద్వారా స్థాపించినటువంటి, అర్థమవుతుందమ్మా, ఆయన మరణ ఏమండి సమాధి పునరుద్ధానముల ద్వారా ఏమండి స్థాపింపబడిన
స్థిరపరచబడిన ఏమండి, లేదా సంపాదించబడినటువంటి ఏమండి మరి ఆశ్రయదుర్గమైనటువంటి ఈ సంఘానికి ఇచ్చినటువంటి పవర్ ఏంటో తెలుసా? ఏంటంటే అది పరలోకమందు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను, నీవు భూమి మీద దేన్నైనా బంధిస్తే అది పరలోకమందు కూడా బంధింపబడుతుంది. ఇంకా ఏమంటున్నాడు చూడండి, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడుతుంది, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. అంత పవర్ ఉందండి సంఘానికి, అంత పవర్ ఇచ్చాడు ఆయన. ఇంకా ఏమండి ఈ సంఘాన్ని గురించి ఏమండి ఏమేమి రాయించాడో ఒకసారి మనం చూద్దామండి. ఏమండి అంటే దేవుని ప్రణాళిక మీకు తెలియాలి, దేవుని అనాది ప్రణాళిక మీకు తెలియాలి. కొరింథీయులకు రాసినటువంటి ఏమండి ఈ సంఘాన్ని గురించి మాట్లాడితే ఇంతకుముందే మీరు చదువుకున్నారు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. ఏమంటే సంఘములో ఏముంటుందని అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం ఏముండాలి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. ఇది దానికి వద్దాం అమ్మ, 20వ అధ్యాయానికి వద్దాం. ముందు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ ఎలా ఉండాలట? అపోస్తుల బోధ యందును అంటే సత్యవాక్యమందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. మీకు అర్థమవుతుందమ్మా మీకు? అపోస్తుల బోధ యందును, అలాగే సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. ఇంకా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయం అంటే ఈ సంఘమును గురించి ఆయన తీసుకుంటున్నటువంటి జాగ్రత్త చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఎవరిదట ఈ సంఘం? క్రీస్తుదిది. మీకు అర్థమవుతుందా మీకు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఎందుకో తెలుసా? జాగ్రత్తగా ఉండుడి. వస్తున్నాను, మళ్ళీ పాయింట్కి వస్తాను. ఎందుకో ఏమండి? జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు. ఇంకా ఏమండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. ఏమంటే ఎంత సీరియస్ యాక్షన్ తీసుకుంటాను అంటున్నాడు చూడండి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైన. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం అందులో ఏమండి 22వ వచనం. ఏమండి 21, 22 వచనాలు. ఏమండి 20 నుంచి చదువుదాం, చాలా బాగుంటుంది. 20, 21, 22 వచనాలు. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ఇంకా ఏమంటున్నాడు చూడండి. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైనటువంటి రాళ్లవలే ఉండుటకు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇది కడవరి మందిరం. ఇది కడవరి మందిరం అండి. హగ్గయి గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఈ కడవరి మందిరము యొక్క మహిమ ఉన్నటువంటి మందిరం కన్నా గొప్పదని అంటాడు. చూడండి ఒకసారి ఆ మాట కూడా చూడండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. ఈ కడవరి మందిరము దాని గురించి మనం ఇప్పటి వరకు చూసుకున్నాం. అదే సంఘము.
సంఘం ఏంటంట? యేసుక్రీస్తు యొక్క శరీరము. ఏమంటున్నాడు చూడండి, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. క్రీస్తేసే మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మనం ఏమవుతున్నాం అంటున్నాడు ఆయన? కట్టబడుచున్నాము. ఇది ఆత్మ సంబంధమైనటువంటి మందిరం అండి. మనం సజీవమైనటువంటి రాళ్ళము. ఇది ఆశ్రయ దుర్గము. ఒక విధంగా చెప్పాలనంటే తిరిగి లోకంలో మనం కలిసిపోకుండా ఉండాలన్నా ఏమండి, లోకములో మనం ఏమండి లోకం వైపుకు మరి జారిపోకుండా ఆధ్యాత్మికమైనటువంటి ఏమండి మన భక్తిలో మనం దిగజారకుండా ఉండటానికి దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో సంఘములో నువ్వేం ఉండాలి? సహవాసంలో ఉండు. అక్కడ నీకు అపోస్తుల బోధ ఉంటుంది, సహవాసం ఉంటుంది. అక్కడ నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభువును నువ్వేం చేసుకుంటూ ఉంటావు? జ్ఞాపకం చేసుకుంటూ ఉంటావు. ఆయన ఎలాగైతే భూమి మీద బ్రతికాడో, బ్రతుకున్నటువంటి దినాలలో భూమి మీద ఎలాగైతే ఉన్నాడో అలాగ నీవు ఉండాలని నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి వీలవుతుంది. దేవుని కొరకు నువ్వు వెలిగింపబడుతూ దేవుని బిడ్డగా నువ్వు ముందుకు కొనసాగాలనంటే ఈ ఆశ్రయ దుర్గం అనేది, ఈ సంఘం అనేది అవసరమనే ఏమండి తన ప్రియకుమారుని ద్వారా ఏమండి ఆయన యేసుక్రీస్తుల ప్రభువారి యొక్క స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఇది దేవుని ప్రణాళిక. ఇది లోకంలో నుండి సాతాను సామ్రాజ్యంలో నుండి ఏమండి ఆశ్రయ దుర్గమన్నా సంఘమన్నా దేవుని ఇల్లన్నా ఏమండి కడవరి మందిరము లేదా ఏమండి దేవుని రాజ్యం, ఇవన్నీ ఏమండి ఒకటేనండి, సంఘాన్ని సూచించేవే. మీకు అర్థమవుతుందో లేదో? మీకు అర్థమవుతుందమ్మా మీకు? ఇది దేవుని ప్రణాళిక. ఇది ఎందుకని ఏమండి దీన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు ఆయన? సమాజంలో పరిస్థితులు బాగోవు. ఎందుకంటే తరాలు మారిన మనుషుల తత్వాలు మాత్రం మారవు. ఎక్కడ చూసినా ఏముంటాయి? ఆయా ప్రాంతాల్లో ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలు. అయితే మరి ఆ లోక ఆశలలో నుండి వాటిలో నుండి తప్పింపబడినటువంటి మీరు సురక్షితంగా దేవుని కోసం దేవుని బిడ్డలుగా వెలుగు సంబంధులుగా మీరు ఈ లోకంలో మీ తుది శ్వాస వరకు మీరు నమ్మకంగా దేవుని బిడ్డలుగా మీరు బ్రతకాలనంటే మీకేముండాలి? ఒక చక్కటి సహవాసం ఉండాలి, అపోస్తుల బోధ ఉండాలి. మీ కొరకు ప్రాణం పెట్టినటువంటి, మిమ్మల్ని సంపాదించుకున్నటువంటి లేదా సంఘానికి శిరస్సు అయినటువంటి మన రక్షకుణ్ణి లేదా మీ రక్షకుణ్ణి మీరు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవునితో ఎలా ఉండాలి? ఒక అన్యోన్యమైనటువంటి సహవాసం, ప్రార్థనలతో దేవుని యొక్క చిత్తాన్ని నీ భూమి మీద మీరు జరిగిస్తూ ఉండాలని దేవుడు ఏర్పాటు చేసిందండి ఇది. ఓహో అంటే నువ్వు ఇలాగ ఏర్పాటు చేస్తావా అని సాతాను ఏం చేశాడో తెలుసా? సాతాను ఏం చేశాడు? సాతాను ఏమండి దేవుడు ఏదన్నా ఒకటి అనుకుంటే సాతాను ఏం చేస్తాడు? దాన్ని భంగపరచాలని ట్రై చేస్తాడండి. సాతాను ఏం చేస్తాడు? దాన్ని భంగపరచడానికి ట్రై చేస్తాడు. అందుకని ఏం చేశాడనంటే అపోస్తుల బోధను ఏం చేశాడా? అపోస్తుల బోధ ఉండకూడదు. అందుకని ఆధ్యాత్మికమైనటువంటి బోధ కాస్త ఏం చేశాడు చెప్పండి? శారీరకమైనటువంటి బోధగా మలిచేశాడు. ఈ రోజు ఉన్నటువంటి ఏమంటే ఈ క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి సంఘాలను గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సాతాను టార్గెట్ చేశాడండి. దేవుడి ప్రణాళిక ఏమండి అది తెలుసుకున్న సాతాను ఏం చేశాడయ్యా అంటే ఏమండి సంఘంని టార్గెట్ చేశాడండి. ఎంత పవర్ ఇస్తావా సంఘానికి? ఇది ఆశ్రయ దుర్గముగా అంటే నాలో నుండి వచ్చినటువంటి వారిని మళ్ళీ తిరిగి నేను ఎలా సంపాదించుకోవాలో నాకు తెలుసు అని దేవుని ఏమండి ప్రణాళికను భంగపరుస్తూ ఏమండి అపోస్తుల బోధ, సహవాసము, ఏమండి రొట్టె విరుచుట, ప్రార్థన యందు ఎడతెగక ఉండవలసినటువంటి ఏమండి వారిని ఏం చేశాడు? తిరిగి తన వైపుకు మలర్చుకోవటానికి, తిరిగి మళ్ళీ లోకంలో వాళ్ళని కలిపేసుకోవటానికి ఏం చేశాడయ్యానంటే సంఘాన్ని అటాక్ చేశాడండి వాడు. అంటే పరిశుద్ధులను అటాక్ చేశాడు, దేవుని పిల్లలను అటాక్ చేశాడు. ఆధ్యాత్మికమైనటువంటి బోధ, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి అని యేసుక్రీస్తుల ప్రభువారు ఏమండి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు మాట్లాడితే ఏం చేశాడు తెలుసా? శారీరక సంబంధమైన బోధగా మార్చేశాడు. ప్రభువులోనికి వస్తే ఏం వస్తాయో మాకు చెప్పు, పరలోకం వస్తుందని మాత్రం చెప్పొద్దు, విని బోరు కొట్టేసింది మాకు. ఏమండి ఈరోజు బయట ఉన్న విశ్వాసులు చెప్తున్న మాట ఇది.
చనిపోతే పరలోకం దాన్ని అనుభవించడం అన్నీ సెకండరీ, అసలు ముందు ఇక్కడ భూమి మీద మాకేం వస్తాయో ముందు చెప్పు అంటున్నారండి. ఏంటి ఇలా తయారయ్యారు? ఎందుకు ఇలా తయారైపోయారు? బోధ మార్చేశాడు వాడు. ఏం చేశాడట? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం చూడండి, ఏం చేశాడు వాడు? దేవుని ఏమండి అనాది సంకల్పాన్ని దెబ్బ కొట్టడానికి వాడు ఏం చేశాడు? దీనిని గ్రహించిన సాతాను ఏమండి నీ పిల్లలకు ఆశ్రయదుర్గముగా ఉండటానిక నీ ప్రియకుమారుని పంపించి ఆయన స్వరక్తం ద్వారా ఆయన ద్వారా నువ్వు స్థాపించినటువంటి ఈ సంఘాన్ని నేనేం చేస్తాను ఇప్పుడు? అది వాళ్ళకి ఆశ్రయదుర్గంగా ఉండటానికి వీలు లేదని ఆ ప్రారంభ శతాబ్దంలోనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం అందులో మీరు 13వ వచనం చూడండి ఒకసారి. ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. అంటే ఏం చేశాడు? ఆల్రెడీ ప్రారంభ శతాబ్దంలోనే ఏమండి టార్గెట్ చేశాడండి. మోసగాండ్రకు పనివారు. అందుకనే ఏమండి బోధ కాస్త ఏమైపోయింది చెప్పండి? ఆధ్యాత్మికమైన బోధన ఏం చేశాడు? శారీరక సంబంధమైనటువంటి బోధ ప్రభువులోనికి వస్తే ఏమండి రోగాలు పోతాయి, భౌతికంగా మీకు ఆస్తులు కలిసి వస్తాయి, కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ఏమవుతాయి? మీకు అనుకూలంగా వస్తాయి, పెళ్ళిళ్ళు కానటువంటి పిల్లలకి ఏమవుతుంది? పెళ్ళిళ్ళు అవుతాయి. ఏమండి ఇవే కదండి బయట వినపడుతున్నటువంటి బోధలు, ఇవే కదా. అవునంటారా కదంటారా? ఏమండి ఎలా టార్గెట్ చేశాడో చూడండి. ఒకవేళ అపోస్తుల బోధ ఉందా అయితే సహవాసం ఉండడానికి వీల్లేదు. ఏం చేశాడు? సహవాసం ఉండడానికి వీల్లేదు, కలిసి ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? కలిసి ఉండడానికి వీల్లేదు కాబట్టి ఏం చేయాలి? విడగొట్టాలి. వ్యక్తులను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, ఏమండి కులాలను బట్టి ఏం చేశాడు? వేరైపోండి అని ముక్కలుగా చేసేసాడండి సహవాసం లేకుండా. అందుకని ప్రారంభ శతాబ్దంలోనే పౌలు ఏమండి ఆయన పౌలు గారు ఏంటిది పౌలు వాడనని అంటున్నారేటి, కేఫా వాడనని అంటున్నారేటి, అలాగే ఇంకా ఏమంటున్నారట? అపోలో వాడని అంటున్నారేటి. మీరు క్రీస్తే కదా మీకోసం రక్తాన్ని కార్చింది, మిమ్మల్ని స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నది క్రీస్తే కదా. మధ్యలో మా పేర్లు చెప్పుకుని ఏంటి మీరు కొట్టుకుంటున్నారు? ఒకటిగా ఉండాలి కదా. ఏమైంది మీకు అంటున్నాడు కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రికలో. అంటే సాతాను ఎలా టార్గెట్ చేశాడో చూడండి. సంఘాల మధ్య ఏమండి ఐక్యత లేకుండా చేశాడు. చివరికి ఒకే సంఘములో ఏమంటే సంఘాల మధ్య ఐక్యత పక్కన పెడితే ఒకే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల మధ్య కూడా వీళ్ళు ఒకటిగా ఉండటానికి వీల్లేదు. పాట ఇవ్వలేదని అలిగేవాళ్ళు కొంతమంది, ప్రసంగం ఇవ్వలేదని అలిగేవాళ్ళు కొంతమంది. ఏమండి సంఘాలలో ఉన్నటువంటి ఏమండి మనకు ఈరోజు ఉన్నటువంటి సమాజంలో మనకు కనిపించేదే. అవునంటారా కాదంటారా? ఏమండి నేను దాదాపు ఒక 20,000 ఇచ్చానండి, కనీసం నా పేరు మైక్లో కూడా ప్రకటించలేదండి. ఏమండి సాతాను కుట్రని నువ్వు తెలుసుకోవాలయ్యా. ఇది ఒకటిగా ఉండవలసిన వాళ్ళని ఏం చేస్తున్నాడు వాడు? ఒకటిగా ఉండటానికి వీల్లేదు. సంఘాన్ని టార్గెట్ చేశాడండి సాతాను. మళ్ళీ తిరిగి ఏమైనా సరే ఏం చేయాలి? కలిసి ఉంటే ఏమండి ఎక్కడ తిరిగి నువ్వు మళ్ళీ తన దగ్గరకు రావని సాతాను ఏం చేశాడు? ముందు వీళ్ళని ఏం చేయాలి? విడగొట్టాలి. అందుకని అంటాడు ఒంటిగా ఉండుట కంటే జతగా ఉండటం మేలంటాడు ప్రసంగి గ్రంథంలో. ఎందుకు? ఒంటిగా ఉంటే నువ్వు పడిపోయే ప్రమాదం ఉంది, కానీ జతలో ఎవడైనా ఉంటే ఏమవుతుంది? పడిపోకుండా నేను కాపాడొచ్చు. ఇప్పుడు నువ్వు సంఘంలో ఉన్నావు అనుకో, నువ్వు బలంగా ఉంటావు, ఎందుకంటే దేవుని వాక్యం నీకు వినబడుతూ ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలి? నిన్ను సంఘానికి ఎలాగైనా సరే దూరం చేయాలి. కాబట్టి ఏంటి? ఇప్పుడు చూసావు నీకు పాట పాడటానికి అవకాశం లేదు, చూసావు నీకు ప్రసంగానికి అవకాశం లేదు, చూసావు నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నీకు తగిన గుర్తింపు ఇవ్వలేదు అని వాళ్ళ మనస్సులను ఏమండి సాతానుకు చోటిస్తే ఏమండి వాడు చేసేటటువంటి ఏమండి వాడు మనలో రేకెత్తిచ్చేటటువంటి ఆలోచనలు ఇలాగే ఉంటాయండి. అందుకని ఎఫ్సీలకు రాసినటువంటి పత్రికలో ఒక మంచి మాట అంటున్నాడు చూడండి, 4వ అధ్యాయం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనము
ఒకరికొకరము అవయవులమై ఉన్నాము. అవయవులై ఉన్నాం అంటున్నారేటండి బాబు, మేము మనుషులం కదా అనుకోకండి. ఎవరు అవయవులు? మనం సంఘము. ఏమండి సంఘాన్ని దేంతో పోల్చాడు ఆయన? యేసుక్రీస్తు యొక్క శరీరము సంఘం అని అంటున్నప్పుడు మనల్ని ఏమంటున్నాడు? మనము ఒకరికొకరు అవయవమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవడెను. కోపపడుడు గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియ్యకుడి. అండర్లైన్ ద వర్డ్, అపవాదికి చోటియ్యకుడి. నువ్వు చోటిచ్చావా ఏం చేస్తాడు వాడు? నిన్ను కలిసి ఉండటానికి విడిచిపెట్టడు వాడు. నేను చెప్తే ఏటి, వారు చెప్తే ఏటి? ఎవరైనా సరే దేవుడిలో బ్రతకమనే కదా, దేవుడి కోసం మంచిగా బ్రతకమనే చెప్తున్నారు కదా. నేను పడితే ఏటి, నా సోదరుడు పడితే ఏటి? ఆయన నేను డబ్బులు ఇచ్చింది దేవుని పని మంచిగా జరగాలని, కానీ 10 మంది ముందు నా పేరు చెప్పటానిక. ఏమంటే ఈ భావన మనలో ఉండాలండి. రోజులు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి, రేపేమి సంభవించునో మనకి తెలియదు. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి వాతావరణం, కని విని ఎరుగని కొత్త రోగాలు వచ్చేస్తున్నాయి వైరస్ పేరులతో. మొన్నటిదాకా ఎబోలా అన్నారు, ఇప్పుడు చూస్తే కరోనా అంటున్నారు, రేపు చూస్తే ఇంకేమంటారో తెలియదు. దోమలు కూడా తిరుగుతున్నాయి. పొరపాటున ఏదన్నా కుట్టేసి డెంగ్యూ వస్తే ఏంటి నా పరిస్థితి? ఏమండి ఆలోచించాలి కదండి. ఎంతకాలం ఇలాగే నేను సాతానుకు చోటిస్తూ ఎందుకు నేను ఈ విధంగా, ఎంతకాలం నేను ఈ విధంగా ఉంటాను? మారాలి. నాకు ఊహ తెలిసి నా ఆయుష్కాలం 78 సంవత్సరాలు అయితే, నాకు ఊహ తెలిసి నేను క్రీస్తులోనికి వచ్చింది 20-25 సంవత్సరాన్ని అయితే, మహా ఉంటే 30 ఏళ్ళో 40 ఏళ్ళో నేను ఇక్కడ ఉంటాను. నా వారితో, సంఘంలో ఉన్న నా వారితో మా ఉంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటానేమో. ఈ 30 ఏళ్ళు 40 ఏళ్ళు కూడా నేను ప్రేమ చూపించలేకపోతున్నానా? నేను క్షమించలేకపోతున్నానా? నేను కలిసి ఉండలేకపోతున్నానా? 30-40 సంవత్సరాలు కలిసి ఉండలేనటువంటి నన్ను ఇక శాశ్వత కాలం పరలోకంలో నేను ఉంటానని ఎలా అనుకొని ఆయన పరలోకాన్ని ఇవ్వాలి అనే కనీస జ్ఞానం కూడా లేకుండా పోతుందండి. అంతే కదండి. పిల్లవాడు వచ్చి 500 రూపాయలు అడిగాడు అనుకోండి, ఏమండి ఎందుకు 500 అని అడుగుతాం. అదే పిల్లవాడు 5 రూపాయలు అడిగాడు అనుకోండి, ఇచ్చేస్తాం మనం తక్కువని. కానీ 500 అడగగానే ఏం చేస్తాం? ఎందుకు ఎంత పెద్ద అమౌంట్ అడుగుతున్నావు నువ్వు? 30-40 సంవత్సరాలు దేవుడు అందుకేనండి ఈ సంఘాన్ని ఏమండి తన ప్రియకుమారుని ద్వారా ఇక్కడ స్థాపించి ఏం చేస్తున్నాడు తెలుసా? టెస్టింగ్, స్కానింగ్, ఫిల్టర్. ఇక్కడే ఫిల్టర్ చేసుకుంటున్నాడు ఆయన. ఇక్కడ 30-40 సంవత్సరాలు ఉండలేని వాడు పరదేశంలో సుదీర్ఘకాలం ఎలా ఉంటాడు? నా ప్రియకుమారుని రాకడలో శాశ్వత కాలం పరలోకంలో ఎలా ఉండగలుగుతాడు? అంతే కదండి. కింద చూడండి, ఈ మాటలన్నీ మధ్యలో పెట్టుకుని ఇప్పుడు ఒకసారి కిందకి చదవండి. ఒకసారి ఏమని రాస్తున్నాడు అక్కడ ఆయన? అపవాదికి చోటియకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలింపక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము ఇవన్నీ బయట సమాజంలో కనపడుతున్నవి, నా సంఘంలో కనపడటానికి వీలు లేదు. అది ఆయన కోరుకున్నదండి దేవుడు. ఈరోజు ఏమంటే బయట సమాజంలో కనబడుతున్నవి అవి ఇక్కడ కనపడకూడదని, వాటి బారిన మీరు పడకూడదని ఒక ఆశ్రయదుర్గంగా నేను స్థాపిస్తే మళ్ళీ తిరిగి సంఘంలో వాటినే తీసుకొస్తారా మీరు? ఏమండి 31వ వచనంలో చూడండి, సమస్తమైనటువంటి ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. కింద ఒక మాట అన్నాడండి, మంచి మాట అన్నాడండి 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మీరును ఒకరినొకడు క్షమించుడి. కొరింథీయులకు రాసినటువంటి ఏమండి మొదటి పత్రిక 12వ అధ్యాయం
అందులో 26, 27 వచనాలు చూడండి. ఏమంటే మంచి మాటలు ఉంటాయండి. 26, 27 వచనాలు. 25 నుంచి చదువుకుందామండి. 24, 25 వచనాల నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 24, 25, 26 వచనాలు. అయితే సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరములో వివాదము లేక, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, శరీరములో అవయవాల మధ్య ఏం లేదు, వివాదం లేదు అని ఎంత చక్కగా వర్ణిస్తున్నాడో చూడండి. అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక మాట అంటున్నాడు చూడండి, ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును కదా, ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును కదా అని 27వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు. అదండి, మీకు అర్థమైంది కదండి. సాతాను ఏం చేశాడంటే ఏమండి, సంఘాన్ని అటాక్ చేశాడండి, ముక్కలు ముక్కలుగా చేశాడండి. అపోస్తుల బోధ యందు, సహవాసమందును, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందును ఎడతెగక సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఏమండి, ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకుంటూ, కలిసి మెలిసి ఏమండి వారికి ఇవ్వబడినటువంటి జీవిత కాలములో దేవుని పని చేసుకొని ఏమండి దేవుడిచ్చు నిత్య జీవాన్ని పొందుకోవలసినటువంటి ఏమంటే వారి మధ్య ఏం చేశాడయ్యానంటే, ఫస్ట్ అపోస్తుల బోధ ఉండకూడదు. ఒకవేళ బోధ ఉన్న సహవాసం ఉండటానికి వీల్లేదు, ప్రార్థనలో ఉండటానికి వీల్లేదు. ఏమండి డిస్టర్బ్ చేసేసాడండి మొత్తం. ప్రారంభ శతాబ్దం నుండి ఏమండి ఆ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఏమవుతుంది చెప్పండి, కంటిన్యూ అవుతూనే ఉందండి. ప్రియమైన దేవుని వారలారా, ఇంత మీకు ఎందుకు చెప్పానంటే ఏమండి, ఇంత మీకు ఎందుకు చెప్పానంటే మనం ఈ భూమి మీద ఏమండి తిరిగి లోకంలో కలిసిపోకుండా ఉండాలని, సంఘం ఏమండి అది క్షేమంగా ఉండాలని, క్షేమాభివృద్ధి పొందాలనంటే ఏమండి మీరు జాగ్రత్త. అపోస్తుల బోధ విషయమందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు మీరు ఎడతెగక మీరు ఉండాలి. అందుకని ఆ దినము సమీపించే కొలది మరి ఎక్కువగా మీరు కూడుకోవాలి. ఎందుకనంట, ఎందుకు కూడుకోమంటున్నాడు? ప్రేమ చూపించుటకు, సత్కార్యముల యందు ఆసక్తి కలిగి ఒకరినొకరు పులుకొలుపుకోవటానికి. నేను చేస్తే ఏంటి, మీరు చేస్తే ఏంటి, చేయండి. ఏమండి అందుకని అప్పుడప్పుడు సహోదరులు వస్తూ ఉంటారు, ఏమండి ఇది చేయాలని అనుకుంటున్నాను అన్నప్పుడు చేయండి చేయండి చేయండి. నేను చేయలేకపోతున్నా సరే మీరు చేయండి. నా సహాయం అవసరమైన చోట నేను వస్తాను, నేను చేస్తాను. మీరు ప్రయాసపడినా లేదా మీరు పని జరిగించిన అది దేవునికి ఘనతే, నేను కష్టపడిన అది దేవునికి ఘనతే. ఒకటిగా సమిష్టిగా మనం ఏం చేయాలి, దేవుని కొరకు ముందుకు కొనసాగాలి. ఏమండి ఈ భావం ఏమండి ఈ భావన ప్రతి విశ్వాసిలోనూ ఉండాలండి, ప్రతి విశ్వాసిలోనూ ఉండాలి ఈ భావన. అలా ఉన్నప్పుడు ఏమండి సంఘంలో ఏమండి క్షేమాభివృద్ధి అనేది ఉంటుందండి, సంఘంలో క్షేమాభివృద్ధి ఉంటుంది. లేకపోతే ఏమవుతుందనంటే ఏమండి సంఘం అనేది విచ్ఛిన్నమైపోతూ ఉంటుంది, దేవుని అనాది సంకల్పం దెబ్బతింటుంది. ఏమండి నా స్వలాభం కోసం ఏమండి అమర్చబడినటువంటి ఒక 4 రాళ్ళను నేను తీసుకొని వెళ్ళిపోయాను అనుకోండి, ఏమండి ఒక సజీవమైనటువంటి రాయిని అమర్చటానికి ఏమండి ఎంత కష్టమైందో తెలుసా? ఎన్నో నెలలు వాక్యం ప్రకటింపగా ఏమండి విని 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 మారి అప్పుడప్పుడే దేవుళ్ళు ఎదుగుతున్నటువంటి ఏమండి చక్కగా అమర్చబడుతున్నటువంటి ఒక రాయిని నేను కదిలిస్తే ఏమండి మళ్ళీ తిరిగి ఏమండి అమర్చటం చాలా కష్టం అండి. నేను కాస్తే ఏటి, యోగ్యులైన వాళ్ళు కాస్తే ఏటి, నేను చేస్తే ఏటి, వాళ్ళు చేస్తే ఏటి, నాకు క్రీస్తే కదా ప్రకటింపబడుతున్నది, నాకు దేవునికే కదా మహిమ కలుగుతున్నది. ఏమండి ఈ మంచి మనస్సు ఏమండి ప్రతి విశ్వాసకి ఉండాలండి. అలా ఉన్నప్పుడు ఏమండి సంఘాలలో ఐక్యత ఉంటుంది. అలాగే సంఘాన్ని కాచే కాపరిలో ఉంటే ఏమంటే సంఘాల మధ్య ఐక్యత ఉంటుంది. ఇది సత్యం. ప్రియమైన దేవుని వారలారా, రాసుకున్నారా? ఏమండి మీరు రాసుకోవాలి, ప్రతిదీ మీరు రాసుకోవాలి. లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమంటే దీన్ని మళ్ళీ వినండి ఏమండి
యేసుక్రీస్తుల ప్రభువారు వెళ్ళిపోతూ తండ్రిని కోరుకున్నది ఏంటో తెలుసా? తండ్రి, లోకమును గురించి నేను ప్రార్థించట్లేదు, కానీ లోకములో నన్ను విశ్వసించిన వారు ఉన్నారయ్యా. నన్ను విశ్వసించిన వాడు నిన్ను కూడా విశ్వసించినవాడు, నన్ను ఎరిగినవాడు నిన్ను ఎరిగినట్టే. విశ్వసించిన వారి గురించే నేను ప్రార్థిస్తున్నాను. వాళ్ళు లోకంలో కలిసి ఉండాలయ్యా. అది ఆయన చేసిన ప్రార్థన అండి. కలిసి ఉండాలనే ఏమండి సత్యాన్ని వేగముగా వ్యాప్తి చెయ్యాలని, తన పిల్లలను ఒక సురక్షితమైనటువంటి ప్రాంతానికి తీసుకువెళ్ళాలని, అంతవరకు ఈ భూమి మీద లోకంలో కలిసిపోకుండా ఉండటం కోసమనే ఒక సంఘాన్ని స్థాపించి దాన్ని కాచేటటువంటి ఒక అధ్యక్షుడిని పెట్టి, ఆ అధ్యక్షునికి కూడా ఎన్ని క్వాలిటీస్ తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఎందుకు ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాడు ఆయన? ఎందుకంటే పాతాళ లోకముల యొక్క ద్వారములు సంఘము ఎదుట నిలవనేరవు. అంత పవర్ ఉంది దానికి. భూమి మీద మీరు వేటిని బంధింతురు అది పరలోకమందును బంధింపబడును, మీరు దేనిని విప్పుదురు అది పరలోకమందును విప్పబడును అంటున్నాడండి. ఎవడైనా దేవుని సంఘమును పాడు చేసిన ఎడల వాడు ఏమవుతాడు అంటున్నాడు? దేవుడు వాడిని పాడు చేయును. ఇది కాచే కాపరి బాధ్యత. విశ్వాసులుగా మనం ఏమనుకుంటామంటే ఏం చెప్తున్నాడులే అని మనం అనుకుంటామండి. కానీ కాసేటటువంటి బాధ్యత ఆషామాషి కాదండి. చాలా ఇబ్బంది, వాళ్ళకి చాలా ఇబ్బంది. ఎంతోమందిని ఒప్పించాలి, వాళ్ళు ఎంతోమందిని ఒప్పించాలి, ఎంతోమందిని సముదాయించాలి. అది బాధ్యతతో కూడుకున్నదండి. అది ఎంతో బాధ్యతతో కూడుకున్నది. అందుకనే ఏమంటున్నాడు చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో ఒక మంచి మాట అంటున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. వారి మాట విని వారికి లోబడి ఉండుడి. లోబడటం మంచి లక్షణం అండి. బడిలో ఉండే మాస్టర్కి మనం లోబడతాం, అప్పుడు మనకు తప్పని అనిపించలేదు. చిన్నప్పుడు తల్లిదండ్రులకు లోబడతాం, అప్పుడు మనకి తప్పు అనిపించలేదు. కంపెనీకి వెళ్తాం, అక్కడ బాస్కు లోబడతాం, అప్పుడు మనకి తప్పు అనిపించదు. కానీ సంఘంలో ఉండేటటువంటి కాపరితో మాత్రం మనం తగులాటకి వెళ్తూ ఉంటాం. ఎందుకని? నీ మీద లెక్క అప్పచెప్పవలసినటువంటి బాధ్యత కలిగిన వాడిగా మరి జాగ్రత్తగా నిన్ను కాచుకుంటూ వెళ్తున్నాడే, మరి లోబడి ఉండాలి కదా. నాకెందుకు చెప్పలేదు, నేను అనేవాడిని ఉన్నాను, నా గురించి నీకు తెలుసా, ఎందుకు ఈ మాటలన్నీ నీకు? అసలు ఎవడివి నువ్వు? దేవుడు స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. నువ్వు ఎలాగ పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావో అతను కూడా అలాగే పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాడు. దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి నిర్విరామం కృషి చేస్తున్నాడు. తన వంతు కృషి తాను చేస్తున్నాడు. చేతనైతే సహాయం చేయి, లేకపోతే మెదలకుండా ఉండు. అంతేగాని సంఘాన్ని మాత్రం డిస్టర్బ్ చేయకూడదు. ఈ భావన ప్రతి ఒక్కరిలో ఉండాలండి. ఎందుకంటే సంఘం చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తుల ప్రభువారి యొక్క జ్ఞాపకాలు ఈ భూమి మీద ఏమన్నా ఉన్నాయనంటే సంఘమేది. మీకు అర్థమవుతుందా? మీకు యేసుక్రీస్తుల ప్రభువారు సంపాదించింది ఏదన్నా ఉందంటే ఇదిగో ఇప్పటిదాకా మీరు చదువుకుంది అదే. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినది సంఘం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ప్రేమ కలిగి ఉందాం, ప్రేమ కలిగి, సహనం కలిగి. అందుకనే మన శుక్రవారం చాలామంది రాలేదండి. ఆత్మ ఫలములను గురించి మాట్లాడాను. అవి మన ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరం. మనం ప్రేమ కలిగి ఉండాలన్నా మనం స్థిరంగా ఉండాలన్నా, సహనం కలిగి ఉండాలన్నా ఆ గుణగణాలు మనలోనికి ఏమవ్వాలి చెప్పండి? అవి మనలోనికి రావాలి. అవి మనం కలిగి ఉన్నప్పుడే మనం అందరి ఎడలా ఏం చేస్తాం? సఖ్యతతో ఉంటాం, సమాధానంతో ఉంటాం. అందుకని ఇవి చాలా అవసరం అని రాయించాడు దేవుడు. కాకపోతే ప్రాముఖ్యమైన వాటిని మనం ఏం చేసాం చెప్పండి? ఏది ప్రాముఖ్యమో సాతాను ఏం చేసిందంటే క్రైస్తవ సమాజాన్ని అది పక్కకు పెట్టేసేలా చేసింది. ఆత్మఫలములేట అవి చేతగానోడికి చేతగానోడు మాట్లాడే మాటలు, అవి చేతగానోడు మాట్లాడాలి కాదండి. నీకు బ్రతకటం చేతకాటలేదు కాబట్టి చేతగానోడు మాట్లాడంటున్నావు నువ్వు. ఆ
ప్రతి ఆత్మఫలం ఏదైతే మనం చదువుతూ ఉంటామో, ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, ఏమండి, అవి పరిపూర్ణంగా యేసుక్రీస్తుల ప్రభువారిలో కనపడతాయండి. ఆయన యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తే, గమనిస్తే ఆయనలో పరిపూర్ణంగా కనపడతాయి. చాలా పరిపూర్ణంగా కనపడతాయండి. మరి ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం, మరి రొట్టెని తీసుకుంటున్నాం, ద్రాక్షారసం తీసుకుంటున్నాం. ఆయన శరీరంలో ఒక అవయవం అని నువ్వు అనుకుంటే ఎంత ఆనందంగా ఉందో ఆలోచించండి. అవునా కాదా? ఆయన శరీరంలో ఒక అవయవాన్ని నువ్వు అనుకుంటే ఎలా ఉంది చెప్పండి? కట్టబడుతున్నటువంటి ఆత్మ సంబంధమైన మందిరంలో నేను ఒక రాయిని, సజీవమైనటువంటి రాయిని అన్ను ఆలోచిస్తే ఎంత సంతోషంగా ఉంది, ఎంత బాధ్యతతో కూడుకున్నటువంటి నా బ్రతుకిది ఈ భూమి మీద. కాబట్టి నన్ను నేను సంస్కరించుకోవాలి. నేను నలుగురికి ఎలా ఉండాలి? మాదిరిగా, నా భక్తి జీవితం నలుగురికి మాదిరిగా ఉండాలి అన్న ధోరణిలో మనం ముందుకు వెళ్ళాలండి. ఆ ధోరణి మనలో లేనప్పుడు, ఆత్మఫలాలకు తగినట్లుగా మనం ఫలింపనప్పుడు, అప్పుడు మనలో చోటు చేసుకునేది ఏంటో చెప్పినా, సాతానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అప్పుడు శరీర కార్యాలు స్పష్టంగా చోటు చేసుకుంటాయి. అప్పుడు ఆ శరీర కార్యాలు ఏంటంటే అల్లర్లు, క్రోధములు, కక్షలు, విభేదములు, మత్సరము, ఇవే. ఈరోజు సంఘంలో ఐక్యత లేకుండా ఉండటానికి కారణం అవే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘం అమ్మ ఇది. సంఘంలో మనం సభ్యులుగా ఉన్నాము. దేవుడి ఇది ఒక ఆశ్రయ దుర్గంగా మనం తిరిగి లోకంలో కలిసిపోకుండా మనం సురక్షితంగా కాపాడబడటానికి దేవుడు ఏర్పాటు చేసిందండి ఇది. అది ఎప్పుడు మన జ్ఞాపకాలలో ఉండాలి. విశ్వాసులకు మాదిరిగా ఉండాలి, సంఘానికి మాదిరిగా ఉండాలి. సంఘాలకు మనం వెళ్తున్నప్పుడు మిగిలిన సంఘాల వాళ్ళు కూడా ఏమనుకోవాలంటే ఇలాగ మనం ఉండాలి, ఈ సంఘాన్ని మాదిరిగా తీసుకోవాలన్నట్టుగా ఉండాలి, లేదా ఈ విశ్వాసాన్ని మాదిరిగా తీసుకోవాలన్నట్టుగా మనం ఉండాలండి. మన ఆత్మీయ జీవితం అలా ఉండాలి. దేవుడు అనుకున్నది ఒకటి, కానీ సాతాను ఏం చేశాడు చెప్పండి? దాన్ని టార్గెట్ చేశాడండి, విచ్ఛిన్నం చేస్తున్నాడు, చిందరమందర చేసేసాడండి. అందుకనే ఇప్పటికీ మీరు ఎంత చెప్పండి, అయినా సరే మనుషుల్లో ఏముండదు చెప్పండి? మనుషులలో అయినా సరే ఇప్పటికీ ఏకీభవించరండి చాలామంది. కలిసి ఉండాలి అని బైబుల్ పదే పదే చెబుతున్నా కలిసి ఉండటానికి ఇష్టపడరు. ఒకళ్ళనొకళ్ళు మీరు యోగ్యులుగా ఎంచుకోండి, ఒకళ్ళ ఎడలో ఒకళ్ళు ప్రేమ కలిగి ఉండండి అన్నా సరే అబ్బే అదొక్కటి తప్పించి మిగతా అన్ని విషయాల్లో మేము ముందు ఉంటారండి. మన ఆత్మీయ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, జ్ఞానం మహా అయితే నిన్నేం చేస్తా అంటే ఈ సమాజానికి పరిచయం చేస్తుంది. కానీ ఈ సమాజంలో ఎక్కువ మందిని నువ్వు సంపాదించుకోవాలంటే అది ప్రేమ చేతనే సాధ్యం. డబ్బులు ఉన్నోడినైనా, పదవులు ఉన్నోడినైనా, లేకపోతే జ్ఞానం ఉన్నోడినైనా వదులుకోవటానికి సమాజం ఇష్టపడుతుందేమో, కానీ ప్రేమ కలిగిన వాడిని వదులుకోవటానికి ఎవరు ఇష్టపడరు. అది కలిగి విధేయులైనటువంటి దేవుని పిల్లలుగా సంఘంకి అంటుకట్టబడిన వారిగా మీ వంతు పని ఏదైనా సరే, దేవుడు మీకు ఇచ్చే పని ఏదైనా సరే మీ శక్తి లోపం లేకుండా చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి. తద్వారా ఇక్కడ మనం 30-40 సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు ప్రేమను కనపరిచి వెలుగు సంబంధులుగా ఉంటేనే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? 30-40 సంవత్సరాలు ఉన్నాడంటే ఖచ్చితంగా వీడు శాశ్వత కాలం ఉండగలుగుతాడు. 30-40 సంవత్సరాలు కూడా ఉండలేకపోతున్నాడు, 10,000 ఇస్తేనే మేనేజ్ చేయలేకపోతున్నాడు, ఇంక వీడికి 1,00,000 రూపాయలు ఇస్తే, అవునా కాదా, హ్యాండిల్ చేయలేడు. ఇంత తక్కువ కాలంలోనే ఉండలేకపోతున్నాడు. నేను ఉండలేకపోతున్నాను ప్రభు నువ్వు అన్నావు అనుకో, నువ్వు ఉండలేనోడివి, ఉండలేకపోతున్నావు కాబట్టి నువ్వు అక్కడే ఉండు, ఇంకెక్కడికి వద్దు. అక్కడ ఒకడు ఉండలేనోడు ఇక్కడే ఉంటావు అంటాడు అప్పుడు ఆయన. సంఘం పాఠం అర్థమైంది కదమ్మా. దేవుని ఆశ్రయ దుర్గం సంఘం. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించినది సంఘం. లోకంలో మనం కలిసిపోకుండా ఉండటం కోసం ప్రత్యేకింపబడినటువంటి మనం ఒకటిగా
దేవుని కార్యాభివృద్ధిలో ఆసక్తి కలిగి ముందుకు కొనసాగటానికి దేవుడు ఏర్పాటు చేసిందమ్మా ఇది. కాకపోతే సాతాను ఏం చేశాడంటే దీన్ని చిన్నాభిన్నం చేసేసాడు. ప్రారంభం నుండి వాడు చేసేది అదే. దేవుడు అనుకుంటే ఒకటి ఇలా జరగాలని అనుకుంటే దాన్ని పాడు చేయటానికే సాతాను ఏం చేస్తూ ఉంటాడు, ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి వాడికి చోటు ఇవ్వద్దు. ప్రేమ కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరినొకరు యోగ్యులుగా భావించి దేవుని పనిలో ముందుకు కొనసాగాలని మనవి చేస్తూ మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు నాయన. తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను, సత్యమునే చెప్పాను నాయన. మీ ప్రియకుమారుని ద్వారా మరి తండ్రి మీరు స్థాపించిన సంఘం ఇది మాకు ఆశ్రయ దుర్గం నాయన. మేము తిరిగి లోకంలో కలిసిపోకుండా ఉండాలంటే, ఆధ్యాత్మికంగా మేము పడిపోకుండా ఉండాలనంటే తండ్రి మేము నిత్యము మరి తండ్రి మీలో మరి తండ్రి ఆత్మీయ అభివృద్ధిని అందుటకై అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, మరి తండ్రి ప్రార్థన ఎందును ఎడతెగక మేము ఉండాలని మీరు కోరుకున్నారు. కానీ సాతాను మరి తండ్రి భంగపరిచాడు నాయన. మోసగాండ్రకు పనివారిని మరి తండ్రి బరిలోకి దింపి అపోస్తుల బోధను మరి తండ్రి సత్య బోధను మరి తండ్రి ఈరోజు మరి వినిపింపకుండా ఆత్మ సంబంధమైన బోధను కాస్త శారీర సంబంధమైన బోధగా మార్చేశాడు. ఆత్మ సంబంధమైన బోధ కలిగి ఉన్నను మరి తండ్రి ఐక్యత లేక, సఖ్యత లేక ఒకరినొకరు మరి తండ్రి దూషించుకుంటూ, దుర్భాషలాడుకుంటూ, ద్వేషించుకుంటూ మీలో ఉన్నామని అనుకుంటూ మరి తండ్రి మీకు అవిధేయులుగా మరి తండ్రి ఉండేటటువంటి స్థితిలో ఉంచేశాడు నాయన. కానీ నా దేవా, నా తండ్రి, ప్రేమించటం నేర్చుకోవటానికే మీరు మమ్మల్ని ఇక్కడ పంపించారు. మీ ప్రియకుమారుని ద్వారా మరి తండ్రి మీరు కనపరిచినటువంటి ఆ ప్రేమ తెలుసుకోవటానికే, అది మా బ్రతుకు కాలంలో మేము మరి తండ్రి ఇతరుల పట్ల వెల్లడి చేయటానికే మీరు మమ్మలను ఏర్పరచుకున్నారు. పంచభూతములు మికటమైనటువంటి వేండ్రంతో లయమైపోయినను మరి తండ్రి మీ చిత్తమును జరిగించేవాడు నిరంతరము ఉంటాడని మరి తండ్రి మీ మాట సెలవిస్తుంది. మేము నిత్యము ఉండాలనంటే మరి తండ్రి మీ చిత్తం ఏమైతే ఉన్నదో దాన్ని మరి తండ్రి మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకున్న వారమై దాన్ని జరిగించే వారముగా ఉండాలి. క్షమాగుణము కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అన్ని విషయంలో మమ్మల్ని మేము తగ్గించుకోవాలి. మరి తండ్రి మీ వాక్కులను మరి తండ్రి ధ్యానించాలి. మరి తండ్రి వీటిని అన్ని ఎక్కులకు ప్రకటింప చేయాలి. మరి తండ్రి మీ నామాన్ని మరి తండ్రి మహిమపరిచిన వారమై మరి తండ్రి మా బ్రతుకులు మరి తండ్రి మీకు మహిమార్థంగా మరి తండ్రి మేము మా బ్రతుకు కాలంలో బ్రతకబద్దులమై ఉన్నాము నాయన. అప్పుడే మరి తండ్రి మేము ఆ పరలోకానికి మరి తండ్రి యోగ్యతను సంపాదించే వాళ్ళం అవుతాం. ఈ సత్యాన్ని మీ పిల్లలకు చెప్పాను. మరి మీ బిడ్డలు గ్రహించిన వారుగా మరి తండ్రి మీకు విధేయులైనటువంటి పిల్లలుగా బ్రతకగలుగుటకు వారి ఎడల కృప చూపమని, సహాయం చేయమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ